ఒక మనిషిలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందులో చాలా గొప్ప ఎమోషన్ భయం. అదే ఫియర్. ఒక మనిషి పుట్టుకలో పుట్టిన ఈ భయం వయసు పెరిగి ముసలోడయ్యే వరకు భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. తెలియని ఏ విషయానికైనా మనలో మొదటగా కలిగే ఎమోషన్ భయం. ఒక అనాథకి ఆకలి విలువ తెలిసినట్టు బాధ్యతలు ఉన్నోడికి భయం విలువ తెలుస్తుంది. సమాజంలో బాగా నలిగినోడు భయానికి వెన్నుచోపుడు. మనిషి భయానికి ఏడు పలుసు, బాధకి కన్నీళ్లు బానిస. నీ భయంలో భావం లేకపోతే నీ బాధలో అర్థం ఉండదు. ఇప్పుడున్న సమాజంలో గడప దాటి అడుగు బయటికి పెడితే ఏం జరుగుతుందా అని భయం. లైఫ్లో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఎవరికి ఏ సమస్య ఉండదు. కానీ ఎప్పుడైతే అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతుందో అప్పుడే గుండెలో ఒక రకమైన భయం కలుగుతుంది. కొన్నిసార్లు భక్తి కంటే భయం చాలా గొప్పది. భక్తి నమ్మకాన్ని పెంచుతుంది, భయం భుజాన్ని తట్టి నడిపిస్తుంది. ఒక మనిషిలో ఎన్నో రకాల భయాలు ఉంటాయి. యువతకి భవిష్యత్తు మీద భయం, బాధ్యతతో కలిగే భయం, ప్రేమల మధ్య కలిగే భయం, బ్రతుకు భారంతో కలిగే భయం, బంధాలతో కలిగే భయం. ఒక మనిషిలో భయం ఎంత పనిచేస్తుందంటే భయం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అసలు ఈ భయం లేకపోతే ఈ ప్రపంచంలో ఏ అద్భుతాన్ని చూడలేం. భయం ఏమంటుందంటే అయితే పారిపో లేదా ఆగిపో. కానీ భయం వల్ల చాలా సాధించాల్సినవి ఉన్నాయి, విలువైనవి కోల్పోయినవి కూడా ఉన్నాయి. లైఫ్లో బతక నేర్చినోడు భయాన్ని నటిస్తాడు. ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దు దాటనంత వరకు ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే చేయి దాటిపోయే పని చేస్తామో అప్పుడు పుట్టే భయం గుండె వేగాన్ని పెంచుతుంది. పుట్టుకలో మొదలైన భయం చిన్న అలికిడి విన్నా భయంతో ఏడుపు మొదలు పెడతాం. కొన్నిసార్లు భయం వల్ల నిజాన్ని కూడా ఒప్పుకుంటాం. ఇంకొన్ని భయాలకి చెయ్యని తప్పుకు కూడా తప్పును ఒప్పుకోవాల్సి వస్తుంది. చిన్నప్పుడు భయాన్ని నమ్మిస్తారు. బూచోడు వస్తాడని, పిచ్చోడు పట్టుకెళ్తాడని. అప్పుడు లేని భయాన్ని నమ్మితే ఇప్పుడు కలిగే భయాన్ని నమ్ముతాం. మనలో చాలామంది ఒంటరిగా పడుకోవడానికి, ఒక్కడిగా ఉండటానికి భయపడతారు. ఈ సమాజంలో బాధ్యత పరుగులు పెట్టిస్తే ప్రతి నడుమ భయం ఉంటుంది. తెగింపు ఉన్న చోట భయం ఉండదు. కొన్ని సాధించాలి అనుకున్నప్పుడు భయాన్ని వీడితేనే జయం. భయం, జాగ్రత్త రెండు ఒకచోటే ఉంటాయి. జాగ్రత్త లేనోడికి భయం కొన్ని పాఠాలు నేర్పుతుంది. భయం అనేది మనిషికి లేకపోతే మనుషులు ఎవ్వరూ కంట్రోల్లో ఉండరు. భయం వల్ల ఎన్నో ఘోరాలు, తప్పులు జరగకుండా ఆగుతున్నాయి. జంతువుల్లో కూడా భయం ఉంటుంది. అయితే చంపు, లేకపోతే చచ్చిపో. మనకున్న ఎమోషన్స్లో భయం చాలా పాత్రలు పోషిస్తుంది. ఒక మనిషికి ప్రాణభయం కంటే జరగరానిది ఏమైనా జరుగుతుందేమో అనే విషయానికే ఎక్కువ భయపడతాడు. కొన్నిసార్లు నీకున్న భయం పక్కన వారికి కూడా భయపెడుతుంది. భయం కాపాడుతుంది, భయం చంపేస్తుంది కూడా. అసలు ఈ భయం అనేది లేకపోతే మనిషి జీవితం శూన్యం. కొన్ని భయాలు కళ్ళల్లో, ముఖంలో చూడగానే కనిపిస్తాయి. భయం హద్దులు దాటిన చోట నిజం పెదాలు దాటి బయటికి రావు. తప్పుని కూడా కప్పెట్టి నిజాన్ని అబద్ధం చేయొచ్చు. భయం చాలామందికి సంకెళ్ళు కూడా వేస్తుంది. చివరిగా భయం వల్ల చాలా మంచి జరుగుతుంది, భయం వల్ల కొన్ని సాధించలేము.
అవసరం ఉన్న వాటికే భయపడండి. భయం వీడితేనే జయం.